హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. రవ్వ పులిహోరని దేవి నవరాత్రుల్లోనూ గుడికి ప్రసాదంగా తీసుకెళ్ళటానికి, ఈవినింగ్ మనకి టిఫిన్స్ కింద కూడా తీసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని, ఏ కప్తో అయితే మనం రవ్వ చేస్తామో అదే కప్తో 1.5 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. అది కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత తగినంత పసుపుని, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మరుగుతున్న టైంలో 1 కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసుకోండి. ఇది మీరు లలితా బ్రాండ్ కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకుంటే చాలా బాగుంటుందండి. లేకుంటే మనం ఇంటి దగ్గర ఆడించుకున్నదైనా పర్లేదు. ఈ రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మూత తీసి మరొకసారి ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని ఈ రవ్వని ఒక వెడల్పాటి బేసిన్లోకి వేసి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇది బాగా మనం పొడి పొడిలాగా ఉండాలి అంటే ఒకసారి గరిటతో మొత్తం అంతా ఇలాగ విడదీసుకుంటూ ఆరబెట్టుకుంటే త్వరగా ఆరుతుందండి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 5 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 4 టేబుల్ స్పూన్ల సాయమినపప్పుని యాడ్ చేసుకుని ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెద్ద ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఇవి చిన్నవి అయినా పర్లేదండి, పెద్ద అయితే బాగుంటుందని చెప్పాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం ముక్క, రుచికి సరిపడినంత పచ్చిమిర్చి, అలానే ఎండుమిరపకాయలు ఒక 4, ఇంగువను కూడా యాడ్ చేసి ఇవన్నీ మరి కాసేపు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం ముందుగా ఆరబెట్టుకున్న బేసిన్లో రవ్వ ఉంది కదండి, చూడండి ఎంత జలజల ఆరుతుందో రవ్వ అనేది. ఆ రవ్వలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసుకుని 3 నిమ్మకాయలని, పెద్ద నిమ్మకాయలని పిండుకుని దానిలో సాల్ట్ని సరిపడంత వేసుకుని మొత్తం అంతా కరిగే విధంగా కరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న ఈ నిమ్మరసాన్ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండే రవ్వ పులిహోర రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ దేవీ నవరాత్రుల్లో గుడికి ప్రసాదంగా తీసుకెళ్ళటానికి, ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ రవ్వ పులిహోర మనకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. నవరాత్రుల్లో పెట్టే ప్రసాదాలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి.